హలో మై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సంతృప్తికరమైన జీవితం, సాటిస్ఫైడ్ లైఫ్ అంటే ఏమిటో మనం తెలుసుకుందాం. తృప్తికర జీవితానికి మూలం ఆశ. మనిషి ఆశలే జీవిత గమనాన్ని నిర్దేశిస్తుంది. భూమిపై ప్రాణం ఉన్న ప్రతి ప్రాణి ఆశాజీవి. ఈ ఆశల తీవ్రత మనిషి బంధాలను, భావాలను నిర్దేశిస్తుంది. ఇది ఇంకా సులభంగా అర్థమవ్వాలంటే ఏర్పడే ప్రతి బంధం ఒక ఉదాహరణ, చేసే ప్రతి పని ఒక ఉదాహరణ. అంతెందుకు, మనం భక్తుడు మరియు భగవంతుడి మధ్య చూసేది కూడా అదే. ఈ ఆశ కొంతమందిని ఉన్నతులను చేస్తుంది, మరికొంతమందిని దుర్బలుడిని, హీనుడిని చేస్తుంది. ఈ ఆశ కొంతమందిని బలవంతుని చేస్తుంది, మరికొంతమందిని బలహీనుని చేస్తుంది, మరికొంతమందిని చేతకాని వాడిని చేస్తుంది. ఈ ఆశ కొంతమందిని అదృష్టవంతుని చేస్తుంది, మరికొంతమందిని దురదృష్టవంతుణ్ణి, వ్యసనపరుని కూడా చేస్తుంది. అంతెందుకు, ఒక మాటలో చెప్పాలంటే ఆశే సృష్టి, ఆశే అంతం, ఆశే శాశ్వతం. అయినా దాని వెనుక ఉన్న ఉద్దేశాన్ని బట్టి అదే ధర్మం, న్యాయం, మార్గం అవుతుంది. అలాగే అధర్మం, అన్యాయం, అక్రమం, దుర్మార్గం కూడా అవుతుంది. ఇంత చేయగల ఆశకి మాత్రం రూపం లేదు, రంగు లేదు, రుచి లేదు, సువాసన కూడా లేదు. కానీ ఆశ ఈ జగత్ మొత్తం నిండి ఉంది. దానినే మనం ప్రకృతి అని కూడా అంటాం. అందుకే మన పెద్దవారు ఒక మాట అంటూ ఉంటారు, నువ్వు ఏది ఇస్తావో నీకు అదే మరిన్ని రెట్లు తిరిగి వస్తుందని. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్. హ్యావ్ గ్రేట్ డే. థ్యాంక్ యూ.